కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్యాప్టో సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే ఇచ్చిన హామీలు, పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యలను ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదని ఆరోపించారు. వెంటనే హామీలు అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఫ్యాప్టో చైర్మన్ మిత్రులు సంగమేశ్వరరెడ్డి గారు, అలాగే సెక్రటరీ జనరల్ రాళ్లపల్లి అబ్దుల్లా గారు మరియు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలు చేయనందుకు నిరసనగా ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ పిఆర్సీ కమిటీ వేస్తాం, అదేవిధంగా మధ్యంతర ప్రకటిస్తాం. ఏవైతే గతంలో మీకు పెండింగ్ బకాయిలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పికెటింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా కార్యాలయం వద్ద ఈరోజు పికెటింగ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28 జిల్లాల్లో ప్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ల పికెటింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్యాప్టో భాగస్వామ్య పక్షాలందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందులో ప్యాప్టో చైర్మన్ కడప జిల్లా ప్రధానంగా ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశతో 2 సంవత్సరాల క్రితం తమ కలలుగన్న ప్రభుత్వం వచ్చిందని, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని యూటీఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో కడప జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చింది.